రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కొండాపూర్ వైట్ ఫీల్డ్స్ లో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అనుమతులు లేకుండా బిల్డర్ నిర్మాణం చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. భవనం కూలి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై పడగా సమాచారం అందుకున్న ఫైర్ పోలీసు సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరికైనా గాయాలయ్యాయా అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. రైట్ ఇక బులెటిన్లో విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాద్ కొండాపూర్ వైట్ ఫీల్డ్స్ లో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో అనుమతులు లేకుండా బిల్డర్ నిర్మాణం చేపడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. భవనం కూలడమే కాదు, ఆ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పైపు కూడా పడింది. ఈ సమాచారం అందుకున్న ఫైర్ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలిస్తున్నారు. అయితే ఈ సంఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా, ఎవరైనా చిక్కుకున్నారా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. అయితే గచ్చిబౌలి అంజయ్య నగర్ లో భవనం అయితే కుప్పకూలిందని చెప్పొచ్చు. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా ఏదైతే కుప్పకూలింది. అయితే పక్కన ఉన్న అపార్ట్మెంట్ పై భవనం శిథిలాలు పడడంతో కూడా అపార్ట్మెంట్ స్వల్పంగా అయితే దెబ్బతిన్నది. అయితే కేవలం అక్కడ ఉన్న 50 గజాల స్థలంలోనే 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. అక్రమ నిర్మాణాలపై అధికారులు పర్యవేక్షణ లోపమే ఈ ప్రమాదానికి కారణమన్న అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం అక్కడ ఏదైతే సహాయక చర్యలు కూడా కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఈ 7 అంతస్తుల భవనం ఏదైతే ఉందో ఈ భవనం నిర్మాణం కేవలం 50 గజాల అడుగులో మాత్రమే జరిగింది. అయితే 50 గజాల అడుగులో అంటే ఉన్న స్థలంలో కేవలం G+1 వరకే మ్యాక్స్ పర్మిషన్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్ సంబంధించిన ఓనర్ అంటే ఈ ల్యాండ్ కి సంబంధించిన వారు ఏకంగా 7 అంతస్తుల భవనం కట్టడంతో కూడా అది ఒక్కసారిగా పక్కన ఉన్న అపార్ట్మెంట్ పై ఏదైతే పడి అక్కడి నుంచి మొత్తం నేలమట్టం అయితే అవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే అక్కడ జరుగుతున్న ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రస్తుతం అటు పోలీసులు అలాగే GHMC అధికారులు కూడా సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. అసలు ఆ బిల్డింగ్ కి పర్మిషన్ ఎవరిచ్చారనే దానిపై ఆరా కూడా జరుగుతుంది. ఎందుకంటే 50 గజాల స్థలంలోని 7 అంతస్తుల భవనం కట్టడం అంటే అది చాలా పెద్ద రిస్క్ అనేది తెలుసు. కానీ ఇటు ఓనర్ కూడా అంత పెద్ద బిల్డింగ్ కట్టాడంటేనే చెప్పొచ్చు అది కేవలం అధికారులు మేనేజ్ చేసుకుని అక్కడ 7 అంతస్తుల భవనం నిర్మించినట్లయితే తెలుస్తుంది. అయితే ఆ స్థలంలో అంటే 50 గజాల స్థలంలో అంత 7 అంతస్తులు కట్టడంతో కూడా అది బలం లేకపోవడంతో ఒక్కసారిగా పడి కింద మొత్తం కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా లేదనేది అయితే ప్రస్తుతం ఇంకా సమాచారం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడే కొద్దిసేపటికి ఒక్కసారిగా నేలమట్టం అవడంతో కూడా అందులో ఎవరైనా పని చేస్తున్నారా లేదనేది అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదు. అయితే ప్రస్తుతం అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలోని ముఖ్యంగా ఈ 50 గజాల నుంచి 100 గజాల లోపు స్థలాల్లోనే ఏకంగా 5 నుంచి 7 ఫ్లోర్ల వరకు భవన నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. అయితే అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడంతో కూడా ప్రస్తుతం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ అనేది అంటే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అందులో ఉన్న ఫ్యామిలీస్ కావచ్చు, అంటే అందులో రెంట్కి వచ్చేనా ఓన్ గా కొనుక్కున్న ఫ్యామిలీస్ కావచ్చు, ఎప్పటికైనా రిస్క్ తో కూడిన పని అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూలిపోతుంది అనేది ఎవరికి అంతుపట్టని విధంగా ఉంటది. ఎందుకంటే అంత చిన్న స్థలంలోనే అంత భారీ ఎత్తున భవనాలు కడితే ఖచ్చితంగా ఇటు ఫైర్ ఎగ్జిస్టిక్ కావచ్చు లేదంటే ఎమర్జెన్సీ సమయంలోని చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వదిలేయడంతో కూడా ఇటు ల్యాండ్ ఓనర్స్ ఏకంగా 5-6 బిల్డింగ్స్ కట్టడంతో కూడా ఇటు ప్రజల ప్రాణాలతో చెలగట్టమాడుతున్నట్టు చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ 50 గజాల స్థలంలో కూడా ఏదైతే అధికారులు ఏ విధంగా దీనికి సంబంధించి ప్రస్తుతం చర్యలు అయితే చేపడతారు. అయితే ప్రస్తుతం GHMC అధికారులు అలాగే పోలీసు అధికారులు కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అయితే ముఖ్యంగా అందులో బిల్డింగ్ నిర్మాణంలో ప్రస్తుతం కూలిన బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరైనా నిర్మాణ పనులు ఇంకా చేస్తున్నారు, అందులో ఎవరైనా ఉన్నారనే దానిపై ప్రస్తుతం అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.